లెట్స్ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. మీరు ఏ క్వశ్చన్ అని అడగండి, నేను దేనికి దడిచేది లేదు. నిజాన్ని నిక్కర్స్ గా కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్టు నేను చెప్తా. నువ్వు ఏదిని అడుగు. ఐ అప్రిషియేట్ యువర్ డే. స్కిప్ చేసేది అనేది వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎడిట్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ చేయాలి. నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా ఖచ్చితంగా వేద్దాం. ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎస్పెషల్లీ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ పైన కూటమి కన్నా కూడా వైసీపీకే ఏపీలో అధికారం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆరా మస్తాన్ బల్లగుద్ది మరి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. మేము లెక్కించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టకుండా ఇంకెవరు పెడతాడో? ఎంత ఇచ్చారు లెక్క? ఎంతైనా ఇచ్చాము, ఎంతైనా ఇచ్చాము. నువ్వు మాకు పాజిటివ్ మాట్లాడి నీకు కూడా ఇచ్చాం కావాలంటే, అంతే. కానీ ఈడ ఒక తప్పు చెప్పినాడు. ఏం చెప్పాడు? మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులే ఓడిపోతారో అని చెప్పినాడు. ఇది పెద్ద తప్పు. డబ్బు తీసుకోగానే నమ్మక ద్రోహం చేశాడు మాకు. అదేంటి? డబ్బు తీసుకోగానే నమ్మక ద్రోహం చేశాడు. అలా చెప్పకూడదు. ఎట్ట చెప్తావయ్యా? నువ్వు ఓడిపోతావు ఉన్నా కదా ఈడు గెలుస్తాడు 10,000తో 5,000తో 3,000తో 6,093 ఓట్లు వచ్చాయి. రోజాకు 6093 ఓట్లతో గెలుస్తుంది అని చెప్పాలి కదా. మంత్రులందరినీ ఓడిపోతారంటే ఏంది కథ ఇది? లెక్కలు ఇచ్చి కూడా ఏం అవసరమో మా మెట్టుతో మేము కొట్టించుకున్నట్టున్నది ఇప్పుడు ఇక్కడ. అన్నకేమో చెప్తే ఇది సాగకపోయా, ఈడే అని 2019లో బాగా చెప్పినాడు, ఇప్పుడు బాగా చెప్పినాడు. ఏమైతుందో ఏమో 4 రోజులు ఉన్నది చూద్దాం ఏంది కథ అనేది. ఒక నిజంగా మీ పార్టీ వాళ్ళే లేకపోతే మీ అన్న జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ని లెక్కిచ్చో దుడ్డిచ్చో కొనేసాడు అనుకుందాం. జూన్ 4న ఇక్కడ జడ్జిమెంట్ డే ఉంది కదా. అవును. మరి ఈయన చెప్పినంత మాత్రం ఫలితాలు ఏమైనా తారుమారు అయిపోతాయా? ఫలితాలు తారుమారు అవుతాయా అంటే ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనమే గెలుచాము, 175 గెలుచాము అని చెప్పి కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేశారు. అర్థమైందా? అంటే మేము సంపాదించిన సొమ్ము ఉన్నది కదా, ఇసుక అక్రమంగా తోలుతుంది, ఎర్రచందనం తోలుతుంది, గంజాయి, డ్రగ్స్, రకరకాల మైనింగు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అవినీతికి అక్రమాలకు అడ్డాగా మా పార్టీ ఉండే. మేము సంపాదించిమి, ఇప్పుడు బెట్టింగ్లు వేసిమి. ఆ బెట్టింగ్లో ఈడు మాటలిని ఇప్పుడు రోజా గెలుచా. ఇప్పుడు నేను కూడా ఏమనుకున్నా అంటే రోజా 30 వేలతో గెలుచాది లేబ్బా అనుకున్నా. ఈడేం చెప్తాడు? ఓడిపోతాడని చెప్తాడు. ఇప్పుడు రోజా మంది బెట్టింగ్లు వేసే వాళ్ళందరూ నాకు పోయినట్టే కదా. ఇప్పుడు ఆ లెక్కలన్నీ గంగలో కలిసినట్టే కదా. సరే ఏమన్నా ఇంకేమన్నా సరే ఓడిపోయింది అనుకుందాం లేబ్బా. ఓడిపోయింది ఏంది ఆమె పరిస్థితి? రకరకాలుగా మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళను. వాళ్ళు రేపు ఖాళీ, వాళ్ళు రేపు సైగ్గా ఉంటారా? వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారా? అవును, చెప్పకూడదు. అట్టాడు గెలుచాది పక్కా ఓడిపోతుందన్నా కూడా ఈ సీటు గెలుచాదనే చెప్పాలా. రోజాకి మాత్రమే ఈ దయ ఉంటుందా? మిగతా వాళ్ళపై కూడా దయ చూపించాలా? అందరికీ మా పార్టీ వాళ్ళు కదా. మా పార్టీ వాళ్ళకి మేము చూపించుకుంటే ఇంకేమో నువ్వు చూపించావయ్యా? మా పార్టీ వాళ్ళకి మేమే చూపించుకుంటాము మరి.